సౌందర్య లహరిలో మూడవ శ్లోకం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరి దరిద్రానాం చింతామణి గుణనిక జన్మ జలదౌ నిమగ్నానాం దంష్ట్ర మురరిపు వరాహస్య భవతి. భావం ఏంటంటే, తల్లి ఓ జగజ్జనని, నీ పాదపద్మం నుండి వచ్చిన ధూళితో అది మాలోని అజ్ఞానం అనే చీకటిని సూర్యుడిలా తొలగిస్తుంది. జడత్వం ఉన్న మా మనసుకి చైతన్యం, జ్ఞానాన్ని ఇస్తుంది. దరిద్రంలో ఉన్న మా పేదవాళ్ళకి చింతామణిలా మంచి ఐశ్వర్యాన్ని, అవకాశాలని కల్పిస్తుంది. జనన మరణ సముద్రంలో మునిగిపోయిన మమ్మల్ని వరాహవతారంలాగా భూమిని Why did the little light go to మమ్మల్ని school? బయటకు Because it తీసుకొస్తుంది. wanted to ఇలాంటి be a little ఆటుపోట్లు brighter in the తట్టుకునే world సంసార every సాగరాన్ని single ఇదే. day by మాకు learning ఒక చిన్న something new. ఆశాకిరణం లాంటిది. నీ దైవకృప మరీ పెద్దగా కావాలంటే నీ పాదచరణ పరాగరేణువులు. కానీ నీ పరాగలేశం ఎంతటి ఘనతరమైన శక్తిని కలిగి ఉన్నదంటే, విష్ణువు ఆది వరాహవతారం ఎత్తినప్పుడు మొత్తం భూభారాన్ని అంతటిని కేవలం ఒక్క కోర పంటిపై మోసాడు కదా. అంతటి భారాన్ని ఒక్కొక్క రేణువే కలిగి ఉన్నదంట. అనగా సామాన్యుని పాలిట సంసారం అనే పెనుభారం నిర్వహించడం వలన ఫెనుభూతమై నిలిచి భయం గొల్పుతున్నప్పుడు నీ చరణాలను ఆశ్రయిస్తే నీ దేవి పాదధూళితో అతి చిన్న కణమైన మమ్మల్ని మహాసాగరం దాటించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని మా యొక్క నమ్మకం. ఇక ఇటువంటి పాదధూళి మాకు కొంచెం భాగం వస్తేనే ఇట్లా ఉంటుందంటే, ఇంకెక్కువ భాగం వస్తే అది కేవలం కొద్ది మందికే లభించినా ఇక ఆ పాదధూళి మహత్యం వేరేగా చెప్పాలా. నానా బాధలు తొలగిపోవడం మాత్రమే కాక మోక్షం కూడా లభిస్తుంది మాకు. అమ్మవారి పాదరేణు ఎంత శక్తివంతం అంటే, ఆమె కృప ఉంటే అజ్ఞానంపై జ్ఞానం పెరుగుతుంది, కష్టాలు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, జీవితం మారిపోయి మనుషుకి మాకు శాంతి కలిగిస్తుంది అని మా యొక్క నమ్మకం. అందుకే మేమైతే నీ యొక్క సౌందర్య లహరిని 100 శ్లోకాలు ఉన్నాయి కదా, ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క భావాన్ని అయితే మేము నేర్చుకుంటున్నాము. ఇలా నేర్చుకోవడం వల్ల నీ దయ, కృప, కరుణ, కటాక్షాలు నాపై ఉంటాయన్న నమ్మకంతో నేనైతే ఇది ఒక దీక్షలాగైతే తీసుకున్న తల్లి. ఇందులో నన్ను ఏమైనా తప్పులు చదివితే క్షమించి నన్ను నీ యొక్క బిడ్డలాగా దగ్గరకు తీసుకొని నీ యొక్క ఆశీర్వచనాన్ని, నీ యొక్క నువ్వున్నవన్న నమ్మకం అనే ఒక బలాన్ని నాకు కల్పిస్తావన్న నమ్మకంతో ఈ సౌందర్య లహరిని చదువుతున్నమ్మ. నన్ను క్షమించు. ఏదైనా తప్పుగా, నాకు ఇది సంస్కృతం కదా, చదవరాక ఏదైనా తప్పుగా చదివితే నన్ను క్షమించు. నువ్వు లలితాదేవివి, జగజ్జననివి. తర్వాత ఆపదలను నుంచి కాపాడుకోవడానికి ఒకేసారి గుర్తుకొచ్చే దుర్గామాతవి కూడా నువ్వే. అన్ని రూపాలు నువ్వే తల్లి. ఏ రూపంలోనైనా సరే నాకు నీ చెయ్యి అందించి చేయూతగా నిల్చు తల్లి అని నేను నిన్ను ప్రార్థిస్తున్నా. ఈ 3వ శ్లోకంతో నాకున్న కష్టాలు, నష్టాలు, ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి